హాయ్! హలో! నమస్తే అండి. ఈరోజు పాస్తాతో పాయసం ఎలా చేయాలో చూద్దాం. దానికి కావాల్సిన పదార్థాలు బెల్లము, పాస్తాలు, యాలకులు, సగ్గుబియ్యం, జీడిపప్పు, కిస్మిసు, పాలు. ముందుగా గిన్నె పెట్టుకుని మన టేస్ట్‌కి సరిపడినంత బెల్లం వేసుకుందాం. దానిలో కొంచెం నీళ్లు పోసుకుని బెల్లం కరిగేంత వరకు ఉడికిద్దాం. బెల్లం కరిగితే సరిపోతుంది. ఆ తర్వాత వడకొట్టుకుని పక్కన పెట్టుకుందాం. అది చల్లారిపోవాలి. తర్వాత గిన్నె పెట్టుకుని దాంట్లో 1 లీటర్ పాలు పోసుకుందాం. పాలు మరిగిపోవాలి. పాలు మరిగేటప్పుడు సగ్గుబియ్యాన్ని ఒకసారి కడిగేసుకుని ఒక అరగంట నానబెట్టుకుందాం. త్వరగా ఉడుకుతాయండి అలా పెడితే. అందులో వేసేసుకుందాం పాలు మరిగేటప్పుడు. సగ్గుబియ్యం కూడా సగం ఉడికాక పాస్తాలు వేసుకుందాం. పాస్తాలు కూడా ఉడికిపోయినాయి అనుకున్నప్పుడు 1 స్పూన్ బొంబాయి రవ్వ కూడా వేసుకుందాం. టేస్ట్ అయితే చాలా బాగుంటుందండి. ఒకసారి ట్రై చేయండి. నా వీడియో కనుక ఫస్ట్ టైం చూస్తే ఒకసారి సబ్స్క్రైబ్ చేసుకోండి. బొంబాయి రవ్వ వేసాక యాలకుల పౌడర్ కూడా వేసి పక్కన పెట్టేసుకుందాం. ఈలోపు ఒక గిన్నెలో నెయ్యి వేసుకుని జీడిపప్పులు, కిస్మిస్లు వేపేసుకుందాం. తర్వాత చల్లారిపోయిన ఆ పాకాన్ని అందులో వేసేసుకుందాం. వేడివేడి తెస్తే పాలు విరిగిపోతాయండి. అందుకని చల్లారి పెట్టుకుని వేసుకోవాలి. జీడిపప్పు, కిస్మిస్లు కూడా వేసేసుకుందాం. అంతేనండి, టేస్టీ అయిన పాయసం రెడీ అయిపోయింది పాస్తాలతో. ఒకసారి మీరు కూడా ట్రై చేయండి. ఎలా ఉందో నాకు కామెంట్ పెట్టండి. సర్వ్ చేసుకుందాం అండి. టేస్ట్ అయితే అదిరిపోయిందండి. మీరు కూడా ట్రై చేయండి. బాయ్.